హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహపత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. నా యొక్క స్వయానికి, ఈ సమస్త సృష్టికి, ఈ వర్తమాన క్షణంలో నా విశ్వ చైతన్యానికి, సమస్త గురు పరంపరకి, సమస్త గురుమండలికి, ఈ ఎక్కాటోల్ గారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి మనం వర్తమాని భవ బుక్లో నుంచి అనంతమైన ఈ జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మీ జీవిత స్థితి అసంతృప్తిగా లేదా భరించలేని విధంగా ఉంటే ముందుగా ఆధీనమైతేనే ఆ స్థితిని స్థిరపరుస్తున్న అజ్ఞానపు ఆటంక నమూనాను త్రుంచగలుగుతారు. వశం అనేది చర్య తీసుకోవటంలోనే, మార్పును మొదలు పెట్టడంలోనే, లేదా గమ్యాలు సాధించడంలో చక్కగా సుగాంతమైపోతుంది. కానీ వశమైన స్థితిలో పూర్తిగా కొత్త శక్తి, భిన్న లక్షణం మీ పనిలో ప్రవహిస్తుంది. వశము ఉనికి యొక్క మూల శక్తితో, వశమంటే ఉనికి యొక్క మూల శక్తితో మిమ్మల్ని తిరిగి కలుస్తుంది. ఆ ఉనికితో మీరు చేయడం కలిస్తే అది జీవశక్తి యొక్క ఆనందకరమైన వేడుకలా మారి మిమ్మల్ని మరింత లోతుగా ఈ క్షణంలోకి తీసుకువెళుతుంది. ఆటంకించకపోవడం ద్వారా మీ చైతన్య తత్వం తద్వారా మీ సృష్టిస్తున్న ఏదైనా అది అమితంగా పెరుగుతుంది. ఫలితాలు తమను తామే తెలుసుకుంటూ మెరుగులు దిద్దడాన్ని ప్రతిబింబిస్తాయి. దీన్ని మనం వశమైన చర్య అని పిలవవచ్చు. వేలాది సంవత్సరాలు మనకు తెలిసిన పని అనే పదం కాదు ఇది. మరింత ఎక్కువ మంది మానవులు మేల్కొన్నప్పుడు మన భాష నుండి పని అనే పదము అదృశ్యమవుతుంది. బహుశా దాని స్థానంలో మరో కొత్త పేరు సృష్టించబడవచ్చు. ఏ రకమైన భవిష్యత్తును అనుభవిస్తారో నిర్ధారించేది ఈ క్షణంలో మీ చైతన్యపు లక్షణం కనుక, అనుకూల మార్పును తీసుకురావడానికి వశమవ్వడం మీకు చాలా ముఖ్యం. ఏ చర్య తీసుకున్నా అది దీని తర్వాతే. వశమవ్వని చైతన్య స్థితి నుంచి నిజమైన అనుకూల చర్య ఉదయించదు. ప్రశ్న: నేను ఏదైనా అసంతృప్తికరమైన, సంతోషకరంగా కాని స్థితిలో ఉన్నప్పుడు ఆ క్షణాన్ని ఉన్నది ఉన్నట్లు పూర్తిగా స్వీకరిస్తే దుఃఖము, బాధలు ఇక ఉండవు. నాకు అర్థమవుతుంది. నేను దాన్ని మించి ఎదుగుతాను. కానీ ఎంతో కొంత అసంతృప్తి లేకపోతే ఆ స్థితిని మార్చి చర్య తీసుకోవడానికి కావలసిన శక్తి కానీ, ప్రేరణ కానీ ఎక్కడ నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. జవాబు: వశమైన స్థితిలో ఏమి చెయ్యాలో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు చర్య తీసుకుంటారు. ఒక కాలంలో ఒక పనినే చేస్తూ దానిపైనే ధ్యాసను కేంద్రీకరిస్తారు.
ప్రకృతి నుంచి నేర్చుకోండి. అంతా ఎలా అద్భుతంగా ఎలా వికసిస్తుందో చూడండి. అందుకే జీసస్ అన్నాడు, పువ్వులను చూసి నేర్చుకోండి. ఎదగడానికి అవి ఏ కష్టము ఇబ్బంది పడవు అని. కదా, భలే ఉంటుంది కదా. అసలు పువ్వు విచ్చుకుంటూ ఉంటే ఆ పువ్వును చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. మీ పరిస్థితి అంతా అసంతృప్తికరంగా బాధాకరంగా ఉంటే ఈ క్షణమే దాని నుండి విడిపోండి. ఉన్న దానికి వశమైపోండి. అదే మంచు పొగను దాటి వెళ్ళగల వెలుతురు. అప్పుడు మీ చైతన్య స్థితి బాహ్య పరిస్థితుల అదుపులో ఉండదు. ఇక మీరు ప్రతిస్పందించటం లేదా ఆటంకించడం అవుతారు. అప్పుడు ఆ పరిస్థితిలోని ముఖ్య అంశాలు చూడండి. మిమ్మల్ని మీరు ఇలా అడగండి, ఈ పరిస్థితిని మార్చటానికో అభివృద్ధి చేయటానికో లేదా నా నుంచి పూర్తిగా తీసివేయటానికో ఏమన్నా అవకాశం ఉందా? ఓహో, చూడండి ఎలా చెప్తున్నా చూడండి. అంటే అప్పుడు మీరు అడగండి, ఎవరిని? మిమ్మల్ని మీరు అడగండి. ఏమని? చూడండి, మిమ్మల్ని మీరు ఇలా అడగండి, ఈ పరిస్థితి మార్చటానికి అభివృద్ధి చేయటానికి లేదా నా నుండి పూర్తిగా తీసివేయడానికి ఏమన్నా అవకాశం ఉందా? అలా అయితే అవసరమైన చర్య తీసుకోండి. భవిష్యత్తులో ఎప్పుడో మీరు చేయగల 100 పనుల గురించి కాకుండా ఇప్పుడు చేయగల పని గురించి మాత్రమే ఆలోచించండి. ఒక్కసారే ఎక్కువ పనులు చేయకూడదని కాదు. ఇప్పుడు మీరు చేయవలసింది ఒకటే కావచ్చు, కానీ మిమ్మల్ని మీరు భవిష్యత్తులో ఊహించుకుంటూ మనో చిత్రాలు నిర్మించుకొని ఈ క్షణాన్ని పోగొట్టుకోవద్దు. మీరు తీసుకున్న ఏ చర్య అయినా ఫలితాన్ని వెంటనే ఇవ్వలేకపోవచ్చు. అది వచ్చేంత వరకు ఉన్నదాన్ని అడ్డుకోవద్దు. మీరు తీసుకోవలసిన చర్య ఏమీ లేకపోయినా, ఆ పరిస్థితి నుంచి లేకపోయినా ఆధీనంలోకి మరింత లోతుగా వెళ్ళేందుకు, ఈ క్షణంలోకి ఉనికిలోకి మరింత లోతుగా వెళ్ళేందుకు ఆ పరిస్థితి ఉపయోగించండి. వర్తమానంలోకి, ఈ కాలరహిత దశలోకి మీరు ప్రవేశించినప్పుడు మీరేమీ పెద్దగా చేయకపోయినా మార్పు తనంతట తాను నమ్మలేని విధంగా వస్తుంది. జీవితం సహాయకరంగా మారుతుంది. మీరు చర్య తీసుకునేందుకు కారణాలైన భయము, అపరాధ భావము, జడత్వము వంటివి అడ్డుకుంటే మీ చైతన్య వర్తమానపు కాంతిలో అవి కరిగిపోతాయి. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు, నేను దేన్ని లక్ష్యం పెట్టను అలాంటి తీరును ఆధీనంతో పోల్చుకొని సందిగ్ధానికి గురి అవ్వకండి. దాన్ని దగ్గరగా పరీక్షించి చూస్తే ఈ వైఖరి దాగి ఉన్న కోపం రూపంలో ప్రతికూలతను పులుముకొని ఉంటుంది కనుక అసలు ఇది ఆధీనం కాదు, కేవలం ముసుగులో ఉన్న ఆటంకం. వశం అవుతున్నప్పుడు మీ ధ్యాసను లోపలకు మళ్లించి అక్కడ ఆటంకపు ఛాయలు ఏమైనా ఉన్నాయేమో పరీక్షించుకోండి. అలా చేసేటప్పుడు ఎంతో జాగృతమై ఉండండి. లేకుంటే ఒక్క ఆలోచన రూపంగానో ఉద్వేగంగానో కొంత ఆటంకం చీకటి మూలాల్లో దాక్కుని ఉండిపోతుంది.
చాలా బాగుంది. ప్రశ్న, ఆటంకాన్ని వదిలేయడం అనేది చెప్పడం కన్నా చేయడం చాలా కష్టం. దాన్ని ఎలా వదిలేయాలో ఇప్పటికీ నాకు స్పష్టంగా అర్థం కాలేదు. ఆధీనం ద్వారా అన్నీ మీరంటే ఎలా అనే ప్రశ్న మిగిలిపోయింది. జవాబు, ఆటంకం ఉన్నది అనే విషయాన్ని ఒప్పుకోవడం మొదలు పెట్టండి. అది జరిగినప్పుడు, ఆటంకం ఉదయించినప్పుడు అక్కడ ఉంటే మీ మనసు దాన్ని ఎలా సృష్టిస్తుందో, ఆ పరిస్థితికి మీకు లేదా ఇతరులకు ఎలాంటి పేరు పెట్టి తీర్పులు చెప్తుందో గమనించండి. అందులో ఉన్న ఆలోచన ప్రక్రియను చూడండి. ఉద్వేగపు శక్తిని అనుభూతి చెందండి. ఆటంకాన్ని గమనించడం ద్వారా అది అసలు అవసరం లేదని, ఎందుకు పనికిరాదని అర్థం చేసుకుంటారు. మీ ధ్యాసనంతా ఈ క్షణంపై కేంద్రీకరించటం వల్ల అజ్ఞానపు ఆటంకం స్పృహలో ఉండి ప్రతికూలతతో ఉండలేరు. ప్రతికూలత, బాధ, దుఃఖము ఏ రూపంలో ఉన్నా అక్కడ ఆటంకం అంటే స్పృహలో లేకపోవటం. అజ్ఞానం ప్రశ్న, నా దుఃఖ భావనలు తప్పకుండా స్పృహలో ఉండి చూడగలనా? జవాబు, మీరు దుఃఖాన్ని ఎన్నుకున్నారా? మీరు ఎన్నుకోకపోతే అసలు అది ఎలా పుట్టింది? దాని ఉద్దేశమేమిటి? దాన్ని ఎవరు బ్రతికిస్తున్నారు? మీ దుఃఖం భావాల స్పృహ మీకు ఉంది. మీ దుఃఖ భావాల స్పృహ మీకు ఉంది అంటున్నారు. కానీ సత్యమేమి అంటే మీరు వాటితో గుర్తించుకుని బలవంతపు ఆలోచనల ద్వారా ఆ ప్రక్రియను బ్రతికిస్తున్నారు. అదంతా చైతన్య రహిత్యం. మీరు చైతన్యంతో ఉంటే, అంటే ఈ క్షణంలో పూర్తిగా ప్రస్తుతమై ఉంటే వెంటనే ఉన్న ప్రతికూలత అంతా కరిగిపోతుంది. అది ప్రత్యక్షతలో బ్రతకలేదు. మీరు లేనప్పుడు అది బ్రతుకుతుంది. లేనప్పుడే అది బ్రతుకుతుంది. మీ ప్రత్యక్షతలో బాధ శరీరం కూడా ఎక్కువ కాలం నిలవదు. అమితమైన ప్రస్తుత క్షణపు జాగరూకతలో ఉండి కాలాన్ని తీసివేయండి. అది చూస్తుంది కానీ అది చావటం మీకు ఇష్టమేనా? సరిపడ్డ అనుభవించారా? అది లేకుండా మీరు ఎవ్వరూ ఆధీనతను సాధన చేసేంత వరకు ఆధ్యాత్మిక దిశ అనేది కేవలం మీరు చదవటం వరకో, మాట్లాడటం వరకో, ఎక్సర్సైజ్ అవ్వటం వరకో, పుస్తకాలు రాయటం, ఆలోచించటం, నమ్మటం నమ్మకపోవటం వరకో పరిమితమైపోతుంది. ఏమంత తేడా ఉండదు. వశం అయ్యేంత వరకు అది మీ జీవితంలోని యథార్థంగా మారదు. మీరు ఎలా చేసినప్పుడు ఈ లోకాన్ని పాలిస్తున్న మానసిక శక్తి ఇప్పుడున్న మన నాగరిక సమాజం యొక్క రాజకీయ సాంఘిక నిర్మాణంలోనూ, మన విద్యా వ్యవస్థలోనూ, మీడియాలోనూ తనను తాను స్థిరపరచుకున్న దాని కంటే మీ నుండి వెలువడే శక్తి మరింత ఉన్నతమైన ప్రకంపనల స్థాయిలో మీ జీవితాన్ని నడిపిస్తుంది. ఆధీనం అవ్వడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి ఈ లోకంలోకి వస్తుంది. అది మీకు చుట్టూ ఉన్న వారికి కానీ, ఈ గ్రహం పైన ఉన్న జీవరాశులకు కానీ దుఃఖాన్ని కలిగించదు. వాళ్ళు
మానసిక శక్తి ద్వారా నడపబడుతున్నారు. వాళ్లకు ఆధ్యాత్మిక శక్తి యొక్క ఉనికి కూడా తెలియదు. అది పూర్తిగా ఇతరమైన యథార్థపు స్థాయికి చెందినది. ఆధీనపు స్థితిలోకి ప్రవేశించి పూర్తిగా ప్రతికూలత నుంచి స్వేచ్ఛ పొందిన మానవుల సంఖ్య సరిపడ్డ తయారైనప్పుడు ఒక కొత్త లోకం సృష్టించబడుతుంది. భూమి ఇంకా కొనసాగాలంటే దాని మీద నివసించే వారిలో ఉండవలసిన శక్తి ఇదే. నిర్మన్ ఆన్ ద మౌంట్ మీద జీసస్ ఇచ్చిన ప్రఖ్యాత స్టేట్మెంట్లో ఈ ఎనర్జీ గురించే చెప్పాడు. ఆత్మ కోసం దీనులైన వారు ధన్యులు. భూమిపై పరలోక రాజ్యం వారిది. మనసు యొక్క చైతన్యరహిత మాదిరులను కరిగించేది నిశ్శబ్దమైన ప్రత్యక్షతే. అది ఇంకా కొంతకాలం చైతన్యంగా ఉండవచ్చు, కానీ ఇక మీ జీవితాన్ని నడిపించవు. ఆధీనం ద్వారా ఆటంకించబడిన బాహ్య పరిస్థితులు మారటమో లేక వెంటనే కరిగిపోవటమో జరుగుతుంది. మనుషుల పరిస్థితులు మారనప్పుడు ఈ క్షణపు స్వీకరణ మిమ్మల్ని వాటికన్నా ఉన్నత స్థితికి పెంచుతుంది. ఏ విధంగానైనా మీరు విముక్తులయ్యే ప్రశ్న నన్ను ఉపయోగించుకొని ఆధిక్యతతో వ్యవహరించే వాళ్ళ సంగతేమిటి? వారికి నేను వశమవ్వాలా? జవాబు: వాళ్ళు ఉనికి నుంచి విడిపోయారు కనుక మీ నుండి శక్తిని ఆధిపత్యాన్ని తీసుకునే అచేతన ప్రయత్నం చేస్తుంటారు. ఇతరులను ఉపయోగించుకోవాలనుకునే వాడు చైతన్యరహిత వ్యక్తి అనేది ఎంత సత్యమో, ఉపయోగపడిపోయే వారు కూడా అంతే చైతన్యరహిత వ్యక్తి అనేది కూడా అంత సత్యమే. ఇతరుల్లోని అచేతన ప్రవర్తనను ఎదిరించి ఆటంకిస్తే మీరే అచేతనం అవుతారు. కానీ ఆధీనం అంటే మీరు చైతన్యరహిత వ్యక్తులకు ఉపయోగపడటం కానే కాదు. ఒక్క వ్యక్తికి ఖచ్చితంగా స్పష్టంగా కాదు అని చెప్పడం, లేదా ఆ పరిస్థితి నుంచి బయటకు నడవటం చేసి అదే సమయంలో పూర్తిగా ఆటంకంలోని అంతర్స్థితిలో ఉండటం చక్కగా వీలవుతుంది. ఒక వ్యక్తికి కానీ పరిస్థితికి కానీ కాదు అని చెప్పినప్పుడు అది ప్రతిచర్య నుంచి వచ్చేదిలా కాకుండా ఆ క్షణంలో మీకు అది సత్యమో అసత్యమో అనే స్పష్టమైన గ్రహింపు మీ అంతర్దృష్టి నుంచి రానివ్వండి. అది ప్రతిచర్య కావాలి. ఉన్నత లక్ష్యాలతో కూడినది కావాలి. ప్రతికూలత నుంచి స్వేచ్ఛ పొంది తద్వారా ఏ దుఃఖమూ సృష్టించని కాదు అయి ఉండాలి. ప్రశ్న: నేను పనిచేసే చోట చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాను. దానికి ఆధీనం అయ్యే ప్రయత్నం చేస్తున్నాను, కానీ అది అసాధ్యమనిపిస్తుంది. ఎంతో ఆటంకం
ఎదురవుతూనే ఉంది. జవాబు: మీరు ఆధీనం అవ్వలేకపోతే వెంటనే చర్య తీసుకోండి. ఆ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు గాను మాట్లాడండి లేదా ఏదైనా చెయ్యండి లేదా దాని నుండి విడిపోండి. మీ జీవితానికి మీరే బాధ్యత తీసుకోండి. మీ అందమైన ప్రకాశవంతమైన ఉనికిని గాని భూమిని గాని ప్రతికూలతలో కాలుష్యపరచకండి. దుఃఖం ఏ రూపంలో ఉన్నా దానిని మీ లోపల వసతిని ఏర్పరచకండి. మీరు చర్య తీసుకోలేనప్పుడు, ఉదాహరణకు మీరు జైల్లో ఉంటే మీకు రెండు అవకాశాలు మిగులుతాయి: ఆటంకించడం లేదా వశమవ్వడం. బంధనం లేదా బాహ్య పరిస్థితుల నుండి విముక్తి. దుఃఖం లేదా అంతర్శాంతి. ప్రశ్న: మన జీవితాల్లోని బాహ్య ప్రవర్తనలో కూడా ఎదిరించకుండా ఉండటం సాధన చేయాలా? ఉదాహరణకు హింసను ఎదిరించకుండా ఉండటం వంటివి. అది కేవలం మన అంతర్జీవితానికి సంబంధించినదా? జవాబు: మీరు కేవలం అంతర్దిశను మాత్రమే పట్టించుకోవాలి. అది ప్రథమం. అది మీ బాహ్య జీవితపు నడతను, మీ సంబంధాలు మొదలైన వాటిని కూడా మారుస్తుంది. ఆధీనం ద్వారా మీ బంధనాలు గొప్పగా మార్పు చెందుతాయి. ఉన్నదాన్ని ఉన్నట్లుగా మీరు ఎప్పటికీ స్వీకరించలేకపోతే ఇతరులను కూడా వారిని వారుగా స్వీకరించలేరు. వారిని తీర్పు చేయటం, వ్యాఖ్యానించటం, పేర్లు పెట్టటం, నిరాకరించటం లేదా వారిని మార్చాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇంకా ప్రస్తుతాన్ని కేవలం భవిష్యత్తులో అంతమొందటాన్ని కన్నట్లు వ్యవహరించటం కొనసాగిస్తే మీకు ఎదురయ్యే లేదా మీకు సంబంధితమై వారితోనూ ఆ బంధపు అంతిమత్వాన్ని చూస్తుంటారు. ఆ సంబంధము లేదా మనిషి ఇక మీకు ప్రాముఖ్యత లేకుండా అవుతాడు లేదా వృధా అనిపిస్తాడు. ఆ సంబంధం నుంచి మీకు ఏమి ఒరుగుతుందన్న దాన్ని మీ ప్రధాన విషయం అది. ధన లాభమో, ఆధిక్యభావమో, భౌతిక సుఖమో లేక ఇంకేమైనా అహపు ఛాలెంజ్ అయినా కావచ్చు. మానవ సంబంధాల్లో ఆధీనం ఎలా పనిచేస్తుందో వివరిస్తాను. మీ భాగస్వామితో కానీ మీకు బాగా దగ్గరి వారితో కానీ మీరు ఏదైనా ఘర్షణలో పడితే మీ స్థానానికి ఎదురుదెబ్బ తగిలినప్పుడు ఎంతగా మిమ్మల్ని మీరు రక్షించుకుంటున్నారో గమనించటం మొదలు పెట్టండి. లేదా ఎదుటి వారి స్థానంపై మీరు దాడి చేసేటప్పుడు మీరు ఆవేశాన్ని